సరిగ్గా నేటికి 15 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద నవంబర్ 29 తారీఖు 2009 సంవత్సరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక పక్క సంతోషం అనిపిస్తుంది, ఒక పక్క బాధ అనిపిస్తుంది. ఆనాడు పడ్డ కష్టాలు, ఆనాడు దీక్షా దివాసులో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు అనుభవించిన తీరు, ఈ దీక్షా దివాసును స్వయంగా చూడని వాళ్ళకి దాని అర్థం కాదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు వాళ్ళు. ఆయనలో చూడని వాళ్ళకు కూడా, ఆ విషయాలు తెలియని వాళ్ళకు కూడా అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మలుపు తిప్పిన రోజును ప్రజలకు గుర్తింపజేయాలనే ఉద్దేశంతో ఈ దీక్షా దివాస్ కార్యక్రమాలు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులను పిలిపించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా ఆ రోజు భయానకమైనటువంటి పరిస్థితి. అన్ని మండలాల్లో కూడా ఏ మండలాల్లో చూసినా 10-20 మంది 30 మంది కార్యకర్తలు. ఇవాళ పిలవగానే దాదాపు 2000 మంది పైచిలకు కార్యకర్తలు నాయకులు అందరూ ఇక్కడ సమీకృతులైంది. కానీ ఆయన 2000 మందిని సమీకరణ చేయాలంటే కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. దీక్షా దివాసుకు పిలుపునిచ్చి కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరంగానే అల్గునూరు చౌరస్తాకు రాగానే వేలాది మంది పోలీసులు అడ్డగించి ఒక గద్దను తీసుకుపోయినాడు. అనామతు మొదలే బక్కపానం పాప. ఆ బకాయిని తీసుకొని పోయి పోలీస్ జీబులో ఎత్తేసి ఎక్కడ తీసుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆనించెల్లి ఎవరికి పెట్టకుండా ఖమ్మం జైల్లో పడేశారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. జైల్లో కూడా నిరాహార దీక్ష. ఆరోగ్యం క్షీణించి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ కూడా దీక్ష కొనసాగించాడు. ఆ తర్వాత 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ చిదంబరం ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత దీక్షలు విరమించడం, ఆ సంతోషం ఎంతో కాలం నిలవకముందే మా తెలంగాణ వచ్చింది అని సంతోషపడుతున్న తరుణములనే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రకటన ఇచ్చిన తెలంగాణ ప్రకటనను వాపసు తీసుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతలేదు అని చెప్పి మరో ప్రకటన. ఆ ప్రకటన రాగానే ఉద్యమం ఇంకెంత ఉధృతంగా పోయింది. ఎంతమంది విద్యార్థులు చనిపోయారు. 3వ తారీఖు నాడే కదా కేసీఆర్ గారిని అక్కడ అరెస్ట్ చేసిండ్రు అని తెలియగానే ఎల్బీ నగర్ చౌరస్తాలో మా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామం, మా పక్క గ్రామమే, శ్రీకాంతాచారి విద్యార్థి పెట్రోల్ పోసుకొని మంటలలో కాలుకుంటేనే జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటూ పోయినటువంటి రోజు ఎట్లా మర్చిపోతాం ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా పోరాటాలు సాగిస్తే 2014 జూన్ 2వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఇలా కొంతమంది అంటున్నారు మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక మించని మీ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు, రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాల్లో పాల్గొన్నారు, నిరసన కార్యక్రమాలు చేసిండ్రు, రాజీనామాలు చేసిండ్రు? మీ ముఖాలకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందే తప్ప ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ కదా. తప్పని పరిస్థితి మీకు. మీ కాంగ్రెస్ పార్టీని బండిగా విసికే రోజు వచ్చింది కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకదు కాబట్టి
తెలంగాణ ఇవ్వకపోతే మీరు ఊర్లలో తిరగలేరు కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మొండి పట్టుదలకు తలొగ్గి మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఎస్, ఇదే గులాబీ జెండా వేసుకున్న కార్యకర్తలే కొట్లాడిన కారణంగానే తెలంగాణ ఇచ్చిండ్రు. అవునా కాదా? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఎప్పుడైతే ఉద్యమం ఉధృతంగా సాగుతుందో ఇక తెలంగాణ ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుంది అనగానే ఇక వివిధ పార్టీలలో ఉన్నటువంటి గుంటనక్కలు ఈ పార్టీలో కూడా చేరినారు. నిన్న మొన్నటి దాకా అన్ని పదవులు అనుభవించారు. ఆ తొత్తు కొడుకులే కదా ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోయింది. 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ జెండా ఓడిపోగానే ఈ లంబడి కొడుకులందరూ ఈ తొత్తు కొడుకులందరూ పార్టీని వదిలిపెట్టిపోయినారు కదా. నేను ఈ వేదిక మీద అడుగుతున్నా, బోషిడికే ఏముందని తెలియదు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కాంగ్రెస్లో ఏముందని పోయినావు. ఆవేశంతో మాట్లాడుతున్నాం. టీఆర్ఎస్లో వివిధ పదవులు అనుభవించి ఇవాళ ఎవడైతే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినరో మీరంతా పురుగులు పడి చస్తారంటున్నా. ఇది మా శాపం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శాపం. ఇది ఎవరిని మోసం చేయడానికి, ఎంతమందిని చేయడానికి? ఒక్కొక్కటి 90 ఏళ్ళు దాటినోడు కూడా ఇయ్యాలా ఏందో ఎరగబెడతానని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏం సాధిస్తావు? నాకు 70 ఏళ్ళకే కూర్చున్నది లేస్తుంది సాధన అవుతలేదు. ఏమో 90 ఏళ్ళకు నువ్వేం సాధన అవుతారు నీకు? అందులోకి పోయి అందులో పెట్టా ఇంట్లో ఉంటే సచ్చినాడు ఈ గులాబీ కండువనే కప్తారు కదా మీకు. అందులో ఈ గులాబీ కండువ కాదు నిన్ను ఆదరించేటోడు కూడా లేడు. ఇగో ఇటువంటి పరిస్థితుల తెలంగాణ రాష్ట్రాన్ని మనం దక్కించుకున్నాం. కాకుంటే ఒకటి ఏ మాట కామాట చెప్పుకోవాలి. మన వల్ల జరిగిన పొరపాటు కూడా మనం చెప్పుకొని ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పులేదు నా లెక్కల. 2014 వరకు ఎంతమంది ఉద్యమకారులు ఉద్యమంలో పనిచేసిండ్రో ఈ 10 సంవత్సరాల అధికారంలో మనం ఉద్యమకారులను కొంత పక్కకు పెట్టినాం, పట్టించుకోలే. వాస్తవం 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 చెప్పుకుంటే తప్పలేదు. నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకుంటేనే తిరిగి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇవాళ ఎవరైతే పక్కదారి పట్టినరో పక్కకు పోయినరో వాళ్ళంతా తిరిగి పునఃప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ వేదిక మీద నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి సహచర ఉద్యమకారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో మీకు ఏమి ఆదరణ ఉండదు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూసుకొని పెద్దగా చూసుకొని మాకేదో పోయింది, మాకేదో తప్పిపోయింది, మాకేదో అందలేదు అని చెప్పి మాకేదో గౌరవం దక్కలేదని ఎవరు అనుకుంటే కూడా మీరు ఒక్కసారి ఆత్మకోండి. మీరేమైనా పోయిందన్న ఆత్మగౌరవం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలనే ఈ గులాబీ జెండా కిందనే మీకు ఆత్మగౌరవం దక్కని అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే పోరాటం చేసిండ్రో, పోరాటాలకు సహకరించిండ్రో, సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఆగమైపోతా ఉంది. ఈ ఆగమైపోతున్న తెలంగాణను రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం మళ్ళా ఆ తెలంగాణ ఉద్యమ తరహాలో వీళ్ళందరూ వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏపూరు సోమన్న ఒక పాట రాసిండు, ఎవని పాలైందిరో తెలంగాణ. ఇవాళ వాడాలి నిజంగా ఏపూరు సోమన్న కనుక తెలంగాణ మీద, తెలంగాణ ఉద్యమం మీద ఇవాళ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అవినీతి ఆరాచకపు దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఏపూరు సోమన్న ఇవాళ వాడాలి పాట. ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అనే పాట ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకనే సోదరులారా, ఆనాడు నుంచి పనిచేసిన వాళ్ళే కాదు, ఈనాడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా
ఒక చిత్తశుద్ధితోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా సాధించుకున్న 10 సంవత్సరాల్లో సాధించుకున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, నేను ఇంతసేపు చెప్పిన దానికి ఆనాడు ఉద్యమంలో లేని పెద్దలు కూడా దయచేసి మనసు నొచ్చుకోవద్దు. ఆనాడు ఉన్న పరిస్థితికి అది అని చెప్తున్నాను నేను. ఆ తరహాలని ఇవాళ మరో ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి తిరిగి కేసీఆర్ను గద్దెనెక్కించాల్సిన బాధ్యత, అవసరం కూడా గులాబీ శ్రేణులకు ఉంది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకనే దయచేసి మీరందరూ కూడా కార్యోన్ముఖులు కావాలా. దీక్షా దివస్ సందర్భంగా మరొక్కసారి మీరందరూ ఊపిరి బిగబట్టుకొని చైతన్యవంతులుగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను రక్షించుకోవడంలో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపుకు మరో తెలంగాణ రాష్ట్ర సాధనకే పోరాటం చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ దురహంకార విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం అని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా మనసారా కోరుకుంటూ, దయచేసి మీరు అందరూ